హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. డయాబెటీస్ ప్రస్తుతం 50% ఆఫ్ హౌజెస్లో ఒక్కరు లేదా ఇద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డయాబెటీస్ ఎంతలా ఉందో. మనం చూసిన ప్రతి డయాబెటిక్ పేషెంట్లో ఇంటర్నల్గా సేమ్ ప్రాబ్లం ఉండి ఉండదు అండ్ ఒక్కొక్కరు వాడే ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో డయాబెటీస్లోని టైప్స్ గురించి మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్లో వాడే ట్రీట్మెంట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. టైప్స్ గురించి డిస్కస్ చేసే ముందు బేసిక్ గ్లూకోజ్ మెటబాలిజం గురించి తెలుసుకుందాం. మనం తీసుకున్న ఫుడ్లోని ఎనర్జీ గ్లూకోజ్ ఫామ్లో బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. తిన్న తర్వాత హైగా ఉన్న బ్లడ్ గ్లూకోజ్ మన బాడీలోని ప్యాంక్రియాస్ లేదా క్లోమంలోని బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇలా స్టిమ్యులేట్ చేయబడిన బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. బీటా సెల్స్ నుంచి రిలీజ్ అయిన ఇన్సులిన్ మన బాడీలోని స్కెలిటల్ మజిల్, లివర్ అండ్ అడిపోస్ టిష్యూని స్టిమ్యులేట్ చేసి అధికంగా ఉన్న గ్లూకోజ్ని ఈ అవయవాల్లో స్టోర్ చేయడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన బాడీ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకున్న గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అండ్ స్టోరేజ్ స్టెప్స్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లేకుండా పెరుగుతాయి. ఈ కండిషన్నే డయాబెటీస్ లేదా మధుమేహం అంటారు. ముందుగా టైప్ 1 డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. టైప్ 1 డయాబెటీస్ దీన్నే ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అని కూడా అంటారు. జనరల్గా ఈ టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తుంది. చిన్నపిల్లల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వీరిలో ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ బీటా సెల్స్ పైన అటాక్ చేసి బీటా సెల్స్ని పాడు చేస్తాయి. బీటా సెల్స్ పాడైనట్లయితే ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా బాడీలో తక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గితే గ్లూకోజ్ లెవెల్స్ని బ్లడ్లో కంట్రోల్ చేయడం కష్టమే. దీనివల్ల ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ వల్ల బాధపడుతున్న పిల్లలు మిగిలిన వారితో పోల్చితే ఎక్కువగా ఆకలిగా ఉంటారు. తిన్న తర్వాత కొంత సమయం వరకు యాక్టివ్గా ఉండి తర్వాత నీరసంగా అవుతారు. ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. టైప్ 1 డయాబెటీస్ వచ్చిన పిల్లల్లో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీరిని ట్రీట్ చేయడం కోసం ఇన్సులిన్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. టైప్ 2 డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ కండిషన్లో ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి, కానీ బాడీలో ఉన్న సెల్స్ ఇన్సులిన్ స్టిమ్యులేషన్కి రెస్పాండ్ అవ్వవు. దీంతో ఇన్సులిన్ నార్మల్గా ఉన్నప్పటికీ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్. టైప్ 2 డయాబెటీస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దానిపైన మరొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నార్మల్గానే ఉంటుంది, కాబట్టి దీనిలో ఇన్సులిన్ ఇవ్వము. టైప్ 2 డయాబెటీస్లో తిన్న ఆహారం పూర్తిగా అబ్జార్బ్ అవ్వకుండా ఉండడానికి, లివర్ నుండి గ్లూకోజ్ ప్రొడక్షన్ని తగ్గించడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచే టాబ్లెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. జెస్టేషనల్ డయాబెటీస్ ఇదొక స్పెషల్ టైప్ ఆఫ్ డయాబెటీస్. ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ని కేవలం ప్రెగ్నెన్సీలోనే చూస్తాము. ప్రెగ్నెన్సీ టైంలో ప్లసెంటా నుండి ఎక్కువగా రిలీజ్ అయిన హార్మోన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ కండిషన్లో ఎలాగైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో అదేవిధంగా జెస్టేషనల్ డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. దీంతో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా అవడం జరుగుతుంది. అయితే ప్రెగ్నెన్సీ టైంలో టైప్ 2 డయాబెటీస్ కండిషన్ కోసం వాడే టాబ్లెట్స్ వల్ల బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జెస్టేషనల్ డయాబెటీస్ కండిషన్లో ఇన్సులిన్ని ట్రీట్మెంట్ కొరకు వాడతారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం అడిషనల్గా ఇచ్చే ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందని. ఒక ఆర్గాన్ మీద ఒక 100 ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉన్నాయనుకోండి. అందులో అన్ని రిసెప్టార్స్ ఇన్సులిన్కి రెసిస్టెంట్గా ఉండవు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న రిసెప్టార్స్ని కాకుండా మిగిలిన రిసెప్టార్స్ని కాన్స్టెంట్గా స్టిమ్యులేట్ చేయడం వల్ల గ్లూకోజ్ని ఆర్గాన్స్లోకి వెళ్ళేలా చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని లో చేయవచ్చు. మీరు జెస్టేషనల్ డయాబెటీస్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ దానిపైన ఒక క్లియర్ వీడియో చేశాను, ఖచ్చితంగా చూడగలరు. నెక్స్ట్ టైప్ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్, లేదా ఈ కండిషన్ని మోడీ అని కూడా అంటారు. ఇది ఒక డిఫరెంట్ కండిషన్. ఈ కండిషన్లో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ యొక్క జీన్లో మ్యూటేషన్ అవుతుంది లేదా డిఫెక్టివ్గా తయారవుతుంది. ఇలా జరగడం వల్ల బీటా సెల్స్ నుండి సరైన అమౌంట్స్లో ఇన్సులిన్ లెవెల్స్ రిలీజ్ అవ్వవు. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది జెనెటిక్ ఇన్హెరిటెన్స్ వల్ల, అంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకి వ్యాపిస్తుంది. మరియు ఇది ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ మోడ్లో తల్లిదండ్రుల నుండి పిల్లలకి వ్యాపిస్తుంది. ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటే సింపుల్గా ఫాదర్ అండ్ మదర్లో ఒకరికి మోడీ ప్రాబ్లం ఉందనుకోండి. ఎగ్జాంపుల్కి ఫాదర్కి మోడీ ఉంటే నలుగురి పిల్లల్లో
ఇద్దరికీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరికీ మోడీ సమస్య ఉంటే పుట్టిన నలుగురు పిల్లలకి ఈ సమస్య వస్తుంది. సింగిల్ పేరెంట్‌కి ఉంటే 50% ఆఫ్ చిల్డ్రన్ ఎఫెక్ట్ అవుతారు. 2 పేరెంట్స్‌కి ప్రాబ్లమ్ ఉంటే 100% చిల్డ్రన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవకాశం అని ఎందుకు అంటున్నా అంటే జీన్ ట్రాన్స్మిషన్స్ ఎలా ఉంటాయనేది మనం క్లియర్‌గా చెప్పలేము. సో, మోడీ ప్రాబ్లమ్ ఉన్నవారికి ఇన్సులిన్‌ని పెంచడానికి ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్‌ని కూడా వాడమని అడ్వైస్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ జనరల్‌గా 25 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ మధ్యలో వస్తుంది. ఈ వీడియోలో తెలుపబడిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని మరియు క్లియర్‌గా అర్థమైందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.